వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బికాజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బండరి రమేష్ ప్రజలను ఇంటింటికి సందర్శిస్తూ మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కత్తెర గుర్తు కోటు వేసి తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇస్తున్నారు. పక్షపాతం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన సేవలు అందించడం, గ్రామంలో తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక వసతుల అభివృద్ధి, పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం లభిస్తే పారదర్శక పాలనతో గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తారని బండారి రమేష్ తెలిపారు. తెలియజేస్తున్నాను. నాకు కత్తెర గుర్తును ఓటు వేసి గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తే వారికి ఉన్న సమస్యలను నేను నెరవేర్స్తానని హామీ ఇస్తున్నాను. తక్షణ సమస్యలు వాటర్ ప్లాంట్ మాకు వాటర్ ప్లాంట్ ఉపయోగంలోకి తీసుకొచ్చి శుద్ధి నీళ్లు పోయిస్తాను. మాకు రేషన్ బియ్యం బిక్కాజిపల్లిలో లేదు, దాన్ని తక్షణమే గ్రామ ప్రజలకు సదుపాయంలోకి తీసుకొస్తాను. అలాగే గ్రామానికి హనుమాన్ టెంపుల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తాను. బొడ్డాయి చుట్టూ గారి సహాయ సహకారాలతోటి నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. మా ఊరికి ఇంకా కావాల్సిన అధికంగా నిధులను తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను. సీసీ రోడ్లు మిగిలిపోయి ఉన్నదాన్ని నిధులను కూడా పూర్తి చేపిస్తాను. ఎమ్మెల్యే గారి మంత్రి సహకారంతో నేను పూర్తి చేస్తానని, మాధవరెడ్డి గారి సహాయంతో తీసుకొని చేస్తానని నేను కత్తెర గుర్తుకు ఓటేసి దాన్ని అధిక మెజార్టీతో గెలిపిస్తే మాకు నిరుపయోగంగా ఉన్నటువంటి శ్మశాన వాటికను పూర్తి చేపిస్తాను. మరియు ఊరి నుంచి శ్మశాన వాటిక వరకు సీసీ రోడ్డును వేపించి వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తానని, ప్రభుత్వం గ్రామ పంచాయతీని నిర్మిస్తామని చెప్పిన హామీని తొంగలో తొక్కిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పే